బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా విమోచన దినోత్సవం పేరిట చరిత్రను వక్రీకరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. జాగృతి కార్యాలయంలో జరిగిన తెలంగాణ విలీన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. నాడు పోరాటం చేసిన సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఎంకే మొయినుద్దీన్ కు కవిత సన్మానం చేశారు. నాడు మొయినుద్దీన్ ను గొప్పగా పోరాటం చేశారని, తమ తాత రాఘవరావు ఆయనకు పూర్తిగా సహకారం అందించారని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17కు ముందు జరిగిన పోరాటం హిందూ ముస్లిం పోరాటం కాదని, అరాచక పాలన భూస్వామ్య పోకడాలకు విరుద్ధంగా సాగిన విప్లవమని అన్నారు. ఇది కరెక్ట్ కాదు, మా చరిత్రను వక్రీకరించొద్దు, నేను ఈ కార్యక్రమానికి రాను, మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు, ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు. దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ 17ను సెలబ్రేట్ చేయాలి. మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమవుతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు మొనార్కీ టు డెమోక్రసీ ట్రాన్సిషన్గా చూసినంత తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, కొట్లాడండి. దే హ్యావ్ నో రైట్ టు కమ్ హియర్ అండ్ చేంజ్ అవర్ హిస్టరీ. It is against the federal spirit. I appeal to the central government. You cannot continue these celebrations. It is not a religious fight. It was poor people's fight against the atrocities of the zamindari system in Telangana existing at that point of time. You should understand the history. Kindly do not distort the history of Telangana. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పనిచేసేటటువంటి తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఆ యొక్క వైఖరిని వ్యతిరేకించాలి.